అందరికి ఇంకోసారి నమస్కారం అండి. సరే, మీరే అభివృద్ధి పనులు చేయించినారని చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు ఇచ్చే డబుల్ బెడ్రూమ్లు ఎవరు కట్టినారని మీరే శాంక్షన్ చేసిన ఎవరికైతే పేద ప్రజలకు ఇస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకోండి, ఈ ఇల్లులు ఎవరు కట్టినారు. గత ప్రభుత్వం కట్టిందా, రేవంత్ రెడ్డి ఎంత గుంపు మేస్త్రి అని చెప్పినా కానీ ఎవడో కట్టిన ఇళ్ళకి నేను వచ్చి బోర్డు పెట్టుకుంటా అంటే నడవదు కదా. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నారు, మీ గృహప్రవేశానికి ముందే నేను వచ్చి ఇది నా నిలయమని చెప్పి బోర్డు పెట్టుకుంటే నడవదు కదా. కొన్ని లెక్కలు ఉంటాయి కదా దానికి. మీరు శాంక్షన్ చేసిన తర్వాత వాళ్ళు పాలు వంగించుకున్న తర్వాత వాళ్ళని అడగండి, ఈ ఇల్లులు ఎవరు కట్టించినారు అని చెప్పేసి. తెలంగాణ బాబు కేసీఆర్ పేరు చెప్పకపోతే నా ముక్కు నేలకు రాస్తా ఎలిఫెంట్ సర్కిల్ కాడ. నా ముక్కు నేలకు రాస్తా ఎలిఫెంట్ సర్కిల్ కాడ. అది ఏంటంటే, కట్టించి మీ ప్రభుత్వంలో కట్టించిన తర్వాత మీరు శాంక్షన్ చేసిన ఇళ్ళని మీరు పేద ప్రజలకు ఇస్తే అప్పుడు మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఇప్పుడు ఎన్ని రంగులు మార్చినా, ఎన్ని పేర్లు మార్చినా సరే కట్టించిన నాయకుడిని ఎప్పుడు మర్చిపోరు. హైదరాబాద్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే హైదరాబాద్. డెవలప్మెంట్లో నెంబర్ 1 స్థానంలో నుంచోబెట్టిన కేసీఆర్ ఈరోజు ఏ స్థానంలో ఉందో మీకు తెలుసు, మాకు చెప్తున్నా. ఈ డబ్బా కొట్టుకోవడము ఇవన్నీ ఆపేసేయండి. ప్రజలు నమ్మరు. మీరు ఎంత ఏం చెప్పుకున్నా కానీ వాళ్ళకి తెలుసు ఏ అభివృద్ధి పనులు ఎవరు, ఏ గవర్నమెంటు ఎవరు చేసినారు అనేది. మీరు రంగులు మార్చి పేర్లు మార్చినంత మాత్రాన మేమే చేసినాం, మేమే ఇచ్చినాం అంటే అది నా ప్రజలు నమ్ముతారంటే మీ పిచ్చి, మీ మేస్త్రి పిచ్చి. ఫస్ట్ మీరు సొంతంగా డెవలప్ చేసి ఇది మేము డెవలప్ చేసినామని చెప్పి నిరూపించుకోండి ప్రజల్లో. అప్పుడు దాని తర్వాత చెప్పుకోండి, మేము గవర్నమెంట్ మంచి చేసింది అంటే ప్రజలే మళ్ళీ మిమ్మల్ని ఆదరిస్తారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే పంచాయతీ ఎలక్షన్లు పెట్టండి, దాని తర్వాత కార్పొరేటర్ ఎలక్షన్లు వస్తున్నాయి, అప్పుడు చూపిస్తారు ఏంటన్నది. ప్రజలది ఏ బాధ ఏంటన్నది అప్పుడు చూపిస్తారు మీకు. ఇప్పుడు కాదు, తొందర ఏముంది, ముందుంది ముసరా పండుగ. మీకు పంచాయతీ ఎలక్షన్లు పెట్టే దమ్ము ధైర్యం లేదు. నెక్స్ట్ కార్పొరేటర్ ఎలక్షన్లు కూడా టైంకి పెడతారనే గ్యారంటీ లేదు. అది ఫస్ట్ అవి చెప్పండి, తర్వాత దాని రిజల్ట్ చూసిన తర్వాత మాట్లాడదాం.